ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి బంధులారా, సాయిబాబాని విమర్శించే వాళ్ళు, ద్వేషించే వాళ్ళు, అసత్య ప్రచారాలు చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా పనిగట్టుకుని ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నటువంటి ఆలోచన మనకందరికీ ఉంది కదా. దానికి రకరకాల కారణాలని మనం విశ్లేషిస్తూ ఉన్నాం. ఇదంతా ఎందుకు జరుగుతూ ఉంది, ఎందుకు అలా మాట్లాడుతున్నారు, ఎందుకు అలా మాట్లాడగలుగుతున్నారు అని అంటే దీనంతటికీ మూల కారణం కలిపురుషుడి యొక్క ప్రభావం. కలిపురుషుడి యొక్క ప్రభావం బాబా భక్తుల విషయంలో, బాబా విషయంలో మొదలయ్యింది. ఎందుకంటే బాబా యొక్క వైభవాన్ని చూసి ఆ కలిపురుషుడికి కూడా కన్ను గుట్టింది. మీకు కలిపురుషుడి గురించి తెలుసు, ఆయన యొక్క జననము అదంతా అందరికీ తెలిసినటువంటి కథే. కలియుగం ఆరంభంలో బ్రహ్మదేవుడికి కలిపురుషుడు దర్శనమిస్తాడట. ఎలా? ఒక చేతితో జననాంగాన్ని మూసిపెట్టి మరొక చేతితో నోటిని మూసిపెట్టి అగుపిస్తాడట. అప్పుడు బ్రహ్మదేవుడు అడిగాడు కలిపురుషుడిని, దీని భావం ఏంటి అని. అప్పుడు కలిపురుషుడు చెప్పాడట, రాబోయేటువంటి కలియుగంలో మానవాళిని ఈ రెండింటి ద్వారా భ్రష్టు పట్టిస్తాను అని. అంటే ధర్మం వైపు ఎవరైతే ప్రయాణిస్తూ ఉంటారో వారిని అడ్డుకుంటాను, మోక్ష పదం వైపు ఎవరైతే ప్రయాణించేటువంటి ఉత్సుకతలో ఉంటారో వాళ్ళల్లో నిరుత్సాహాన్ని కలిగిస్తాను, దైవాన్ని చేరుకోనీయకుండా వారిని ఆపుతాను. ఇది కలిపురుషుడి యొక్క స్వభావం. కలిపురుషుడికి మంచి రుచించదు, కలిపురుషుడికి ప్రేమ రుచించదు, కలిపురుషుడికి నిజాయితీ రుచించదు. కలిపురుషుడికి ఎప్పుడూ అసత్యము, పగ, శత్రుత్వము, ద్వేషము ఇవి మాత్రమే రుచిస్తాయి. అందువల్ల ఎక్కడెక్కడైతే మంచి జరుగుతూ ఉంటుందో అక్కడక్కడ ఏదో ఒక రూపంలో, ఎవరో ఒకరి రూపంలో వచ్చి అడ్డుకట్ట వేయడమే కలిపురుషుడి యొక్క ప్రధానమైన లక్షణం. ఇప్పుడు కలిపురుషుడికి కన్నుగుట్టింది. ఎక్కడ వీరందరూ ధర్మవర్తనులైపోయి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించి అత్యధిక సంఖ్యలో ముక్తిని పొందుతారో, మోక్షాన్ని పొందుతారో అని జడిసిపోయి తన క్రూరమైనటువంటి చేష్టలు చూపడం మొదలుపెట్టాడు. ఆయన ఎలా చేస్తాడు? ఆయనకి శరీరం లేదు కాబట్టి ఎవరో ఒకరిని ఆవహించాలి. కొన్ని జీవాత్మలని ఎంచుకున్నాడు, బలహీనమైనటువంటి జీవాత్మలు. అలాంటి జీవాత్మల్ని ఎన్నుకొని వారి మీద తన ప్రభావాన్ని చూపించి సాయిబాబా యొక్క వైభవాన్ని తగ్గించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు ఆ కలిపురుషుడు. అయితే మనం అప్పటికప్పుడు వాళ్ళని విలన్లుగా అనుకుంటాం. అదేవిధంగా ఎవరైతే బాబాని ద్వేషిస్తున్నారో, అసత్య ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళని మనం టార్గెట్ చేయకూడదు. వాళ్ళకి ఏ సంబంధం ఉండదు. వారిని కలిపురుషుడు ఆవహించి ఆ విధంగా మాట్లాడిస్తున్నాడు. తప్పేముంది? నన్నైనా మిమ్మల్నైనా ఆ కలిపురుషుడు ఆవహిస్తే కనుక మనం కూడా అలానే ప్రవర్తిస్తాం, అదేవిధంగా మాట్లాడతాం. మీరు కావాలంటే గమనించండి, బాబాకి కోట్లాది మంది భక్తులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, ప్రముఖులు ఉన్నారు, దేశ ప్రధానులు ఉన్నారు. ఎందరెందరో బాబా వారిని పూజిస్తూ ఉంటే ఆధ్యాత్మిక చింతనాపరులు కూడా, ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పేవాళ్ళు కూడా బాబాని గౌరవిస్తూ ఉంటే మరి వీళ్ళెవరు? వీళ్ళెక్కడి నుంచి పుట్టుకొచ్చారు? వీళ్ళ అర్హత ఏంటి? వీళ్ళ స్థాయి ఏంటి? మీరు గమనిస్తే అప్పుడే అర్థమైపోతుంది కలిపురుషుడి ప్రభావం అనేసి. మీకు ఇంకా కూడా నమ్మకం కుదరకపోతే వారు మాట్లాడేటువంటి ఆ మాటల తీరు చూడండి. అరే ఒరే అనేటి మాట్లాడేస్తారు, నోటికొచ్చింది మాట్లాడతారు, ఆవేశంతో ఊగిపోతారు, రండిరా చూసుకుందాం అంటారు, ఇంకేదో అంటారు. సహజంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉండే వాళ్ళు అలా ప్రవర్తించరు, అలా మాట్లాడరు. మరి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? అది కలిపురుషుడి యొక్క ప్రభావం చేత మాత్రమే అలా మాట్లాడుతున్నారు. అందువల్ల ఎవరైనా సరే బాబా వారిని విమర్శించినా, ద్వేషించినా మీరేమీ బాధపడాల్సిన పని లేదు. అది అలా జరుగుతూ ఉంటుంది. ఆ సృష్టి రచన అలా ఉంటుంది అంతే. అనాదిగా వస్తూ ఉన్నటువంటిదే ఇది, కొత్తగా ఇప్పుడేం జరిగిందేం కాదు. కాబట్టి భగవత్ స్వరూపాలని విమర్శించే వాళ్ళు, ద్వేషించే వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు.
విష్ణుమూర్తిని, విష్ణు నామాన్ని, నారాయణ అనేటువంటి నామాన్ని విపరీతంగా ద్వేషించినటువంటి హిరణ్యకశిపుడు లేడా చరిత్రలో? సనాతన సాంప్రదాయంలో, సనాతన ధర్మంలో వాళ్ళ ప్రసక్తి లేదా? కానీ చివరికి ధర్మమే గెలుస్తుంది, చివరికి దైవమే గెలుస్తుంది అన్నది అందరికీ తెలిసినటువంటి నిజమే. అయితే మందర వల్ల, శూర్పణఖ వల్ల రామాయణం ఎలా కొనసాగి ముందుకు వెళ్ళి రావణ సంహారం జరిగిందో, ఇప్పుడు బాబావారిని విమర్శిస్తున్న వారి వల్ల కూడా సాయి భక్తులకు ఎంతో మేలు జరిగింది. వాళ్ళు మనకెంతో ఉపకారం చేశారు. సాయి భక్తులు కేవలం గురువారం మందిరానికి వెళ్ళామా, బాబాని దర్శనం చేసుకున్నామా, లేదు కాసేపు భజన చేశామా, కాసేపు పూజలు చేశామా, వ్రతాలు చేశామా అని ఈ 100 సంవత్సరాలుగా కాలక్షేపం చేసేస్తూ ఉన్నారు. ఏ ఒక్కరు కూడా బాబా అవతారం గురించి కానీ, బాబా వారి వైభవం గురించి కానీ ఎక్కడా ప్రస్తావించిన సందర్భాలు లేవు. అలా ఒకరికొకరు మాట్లాడుకున్న సందర్భాలు కూడా లేవు. వీరి పుణ్యమా అని, ఆ కలిపురుషుడు పుణ్యమా అని ఈరోజు సాయి భక్తుల్లో కాస్త చలనం వచ్చింది. చలనం వచ్చి గ్రంథాలు తిరగేస్తూ ఉన్నారు. ఆ గ్రంథాలు తిరగేసి బాబావారు చేసినటువంటి బోధనలన్నీ గుర్తుకు తెచ్చుకొని, అరేరే బాబావారు ఇంత గొప్పవారే, మరి ఇంత గొప్పవారిని ఎందుకు ఇలా ద్వేషిస్తున్నారు, ఎందుకు ఇలా అసత్య ప్రచారాలు చేస్తున్నారు అనేటువంటి ఆలోచన ఇప్పుడు కదా వచ్చింది. కాబట్టి అసత్య ప్రచారాలు చేసే వారి వల్ల మనకు మేలే జరిగింది, మనకేం కీడు జరగలేదు. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకొని మీరు నిశ్చింతగా ఉండొచ్చు. చరిత్ర చెప్తున్నటువంటి నిజం ఏంటంటే, అసుర లక్షణాలు ఎప్పుడూ కూడా విజయం సాధించవు, దైవిక లక్షణాలు మాత్రమే విజయం సాధిస్తాయి. భక్తి విషయంలో, ముక్తి విషయంలో, మోక్షం విషయంలో, దైవారాధన విషయంలో ఎలాంటి జోక్యం ఎవరూ చేసుకోకూడదన్నది సనాతన ధర్మం చెప్తూ ఉంది. దీనికి ఒక ఉదాహరణ కావాలంటే చెప్పగలను. అదేంటంటే, వివాహ బంధంలో జరిగేటువంటి ఆ కార్యక్రమాన్ని మీరు పరిశీలిస్తే, వరుడు నాతి చరామి అని 3 సార్లు అంటారు. ధర్మేచ, అర్ధేచ, కామేచ నాతి చరామి. ఈ 3 విషయాల్లో నేను నిన్ను ఇబ్బంది పెట్టను అని వాగ్దానం చేయడం ఒక రకంగా. మరి పురుషార్థాలు 4 కదా, ధర్మం, అర్థం, కామం, మోక్షం. మరి మోక్షేచ అని ఎందుకు అనలేదు అంటే, అది ఇండివిజువల్గా సంబంధించింది, అది సంపూర్ణమైన స్వేచ్ఛకు సంబంధించింది. పూజ చేసుకోవడం కానీ, భగవంతుని ఆరాధించడం కానీ, ముక్తిని కోరుకోవడం కానీ, మోక్షాన్ని కోరుకోవడం కానీ ఒకరి విషయంలో ఇంకెవరికి అధికారం లేదు. అందువల్ల ఆ విషయంలో మాత్రం ఎలాంటి వాగ్దానం ఉండదు. అది ఎవరికి వారు సంపాదించుకోవాల్సిందే, ఎవరికి వారు సాధించుకోవాల్సిందే. అందువల్ల అంత స్వేచ్ఛని సనాతన ధర్మం మనకి ఇస్తే, వీరెవరు మనల్ని బంధించడానికి, వీరెవరు మనకి నీతులు చెప్పడానికి, వీరెవరు మనకు హితం బోధించడానికి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరిని పూజించాలి, ఎవరిని పూజించకూడదు, వీరెవరు, వీరికి ఏం సంబంధం? అది పాపం వారికి సంబంధించింది కాదు. అది కలిపురుషుడి యొక్క ప్రభావం. ఆ ప్రభావానికి వాళ్ళైనా లోనవుతారు, మనమైనా లోనైపోతాం. మానవ మాత్రులు మనమెంత. అందువల్ల ఆ కలిపురుషుడు ఓడిపోవడం ఖాయం, బాబావారు విజయం సాధించడం ఖాయం. మనం జీవించి ఉన్న కాలంలోనే ఆయన యొక్క వైభవం ఇంకా ఎంతో ఎత్తుకి ఎదగడం కూడా ఖాయం. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.